బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సహా మొత్తం 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్ర క్యాడర్ అవుతారో హైకోర్టు స్పష్టం చేయనుంది. ఇక రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇటీవల ఏపీకి వెళ్లిన సోమేష్ కుమార్, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తదితర 11 మంది కేంద్ర సర్వీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ కేడర్గా ఖరారైంది. కానీ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరంతా క్యాట్కు వెళ్లి తెలంగాణలో పనిచేయడానికి ఉత్తర్వులు పొందారు. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారం నేడు కొలిక్కి రానుంది. ఇదే వ్యవహారంలో సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్ గా ప్రకటించి గతంలో క్యాట్ వెలువరించిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసింది. మిగిలిన 10 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో హైకోర్టు తన తీర్పును వెల్లడించనుంది. ఇందులో ప్రస్తుతం తెలంగాణకు డీజీపీగా పనిచేస్తున్న అంజనీ కుమార్ కూడా ఉన్నారు. ఒకవేళ ఆయన్ను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తే తెలంగాణకు కొత్త డీజీపీగా మరొకరు రావాల్సి ఉంటుంది. క్యాట్ ఉత్తర్వులపై ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణిప్రసాద్, వాకటి కరుణ, రొనాల్డ్ రోస్, మల్లెల ప్రశాంతి తదితరులు ఉన్నారు. ఇక ఐపీఎస్ అధికారులు డీజీపీ అంజనీ కుమార్, అభిలాష్ బిస్ట్ ఉన్నారు. ఇక తెలంగాణ కేడర్ గా ప్రత్యూష్ సిన్హా కమిటీ పేర్కొన్న సంశర్ సింగ్ రావత్, అనంతరాము, గుమ్మన సృజన, లోతేటి శివశంకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. వీరందరి క్యాడర్ పై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ ఉబయాన్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇవ్వనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజన్ కుమార్ కు సహా మొత్తం 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి రాష్ట్ర క్యాడర్ అవతల హైకోర్టు స్పష్టం చేయనుంది. అయితే గతంలో మనం చూసుకుంటే 2017లో ఏర్పాటు చేసిన కమిటీ ప్రకారము అప్పుడున్నటువంటి ఆదేశాల మేరకు వారి యొక్క సహకారాలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్న నేపథ్యంలో వాళ్ళని తీసుకోవాలి అంటూ కూడా విభజన చట్టంలో తీసుకోవడం జరిగింది. విభజన అనంతరం కూడా దాదాపు 9 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలోనే 11 మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వారికి సంబంధించి ఈ రోజు హైకోర్టు కొంత ఆదేశాలు ఇవ్వబోతుంది. అంజన్ కుమార్ తరహా 11 మంది సర్వీస్ లో ఉన్న అధికారులు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ గా ఖరారైంది. కానీ వారి నియామకానికి సవాల్ చేస్తూ వీరిపై ఇచ్చినటువంటి కమిటీ తెలంగాణలో పనిచేయడానికి ఉత్తర్వులను పొందారు. గతంలో పొందినటువంటి ఉత్తర్వులను దీన్ని సవాల్గా చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును సంప్రదించింది. 2017 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కీలకంగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇదే వ్యవహారంపై కూడా సిఎస్ సోమేష్ కుమార్ ను కూడా ఏపీ క్యాడర్ గా పరిగణలోకి తీసుకొని గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఆయనను మళ్ళీ ఏపీ క్యాడర్ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు సిఎస్ సంతోష్ కుమార్ ఏపీకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ 11 మంది, మొత్తం 11 మంది ఉండగా వీరికి సంబంధించిన కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఈ తీర్పు వెల్లడైన తర్వాత ఇందులో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి తెలంగాణలో డీజీపీగా పనిచేస్తున్నటువంటి అంజన్ కుమార్ కి కూడా అంజన్ కుమార్ పేరు ఉండడం కూడా, దాంతో పాటుగా ఒకవేళ అంజన్ కుమార్ ఇందులో బదిలీ అయినట్టుగా విషయాలు బయటికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కొత్తగా తెలంగాణకు మరొక డీజీపీ అయితే రావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే దీంట్లో చాలా వరకు బైఫర్కేషన్ సమయంలో ఇటు సిఎస్ సోమేష్ కుమార్ విషయం కావచ్చు, ఈరోజు డీజీపీకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇంకా కొందరు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత ఉన్నారు అంటూ కూడా హైకోర్టును సంప్రదించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ 2017లో పెండింగ్ లో ఉన్నటువంటి, అప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా వెలుగులోకి తీస్తున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, కరుణ, దాంతో పాటు మల్లెల ప్రశాంత్, అమరాపాలి మనం చూసుకుంటే తదితర అధికారులు ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నారు. ఐపీఎస్ అధికారులు కూడా డీజీపీలో మనం చూసుకుంటే అంజన్ కుమార్ కావచ్చు, అభిషేక్, అదేవిధంగా తెలంగాణ క్యాడర్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీల పేర్లు ఇలా
మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరందరినీ కూడా క్యాడర్ పై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ వియన్ ఈ రోజు నేతృత్వంలో బెంచ్ నిర్ణయం జరగబోతుంది. అయితే నేడు జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి 11 మంది కూడా ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తెలంగాణ బైఫర్కేషన్ అనంతరం కూడా వీరందరూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళందరికి సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోబోతుంది. వీరందరూ సర్వీస్ లో ఉన్నటువంటి అధికారులు కనుక వీళ్ళందరినీ కూడా నిర్ణయంగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి మొన్న సిఎస్ సోమేష్ కుమార్ కి జరిగినటువంటి విధంగానే ఈ రోజు కూడా జరగబోతుందా, లేకపోతే వీరందరికీ ఆంధ్రప్రదేశ్ కి తరలించేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.